నియోజకవర్గం నుంచే అమ్మాయి బ్రాంజ్ మెడల్స్ తెచ్చుకుంది. రీసెంట్గా పాట్నాలో కూడా జరిగింది, దాంట్లో కూడా ఆ అమ్మాయి బ్యాచ్ బ్రాంజ్ మెడల్ చేసుకుంది. ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ ఇంకా స్పోర్ట్స్ వైపు కానీ ఇంకా ఎవరైనా ఎడ్యుకేషన్లో పిల్లలు బాగుంటే వాళ్ళకి నా పర్సనల్గా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు ఎదగాలని ఆలోచిస్తూ నేను చేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన గంపా సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ట్రైనర్స్. జనరల్గా ఏంటంటే ఇంపాక్ట్లో మనకు అందరు కూడా కొంచెం ఒక పెద్ద ఏజ్ వాళ్ళు కనిపిస్తారు, కానీ ఇది ఏజ్తో సంబంధం లేదు. చిన్న వాళ్ళకైనా కూడా టాలెంట్ ఉంటే మేము ఎంకరేజ్ చేస్తామంటూ నాకు చాలా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది ఇంపాక్ట్ అనేది. జనరల్గా నాకు స్టేజ్ ఫియర్ అయితే లేదు, మాట్లాడడానికి ఎక్కువగా భయం లేదు, కానీ నాకున్న మాట్లాడే ప్యాషన్కి మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది అయితే ఇంపాక్ట్ ద్వారా ఇంపాక్ట్లో అండ్ బయట కూడా నేను చాలా రకాల సెషన్స్ ఇచ్చాను, పెయిడ్ సెషన్స్ కూడా తీసుకున్నాను. అండ్ నేను ఎప్పుడైతే స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి చెప్తానో మేడం మాకు కూడా మీలాగా అవ్వాలని ఉంది పెద్ద అయినాక అంటే, మా పెద్ద అయ్యాక ఏం అవసరం లేదు, నేను ఇంపాక్ట్లో స్టార్ట్ అయింది 17 years ఏజ్ ఉన్నప్పుడు, మీరు కూడా అనుకుంటే మీరు పెద్ద అయ్యాక లేకపోతే స్టడీ అయిపోయినాక అని అట్లా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏజ్ నుంచే మీరు ఏ ఏజ్లో ఉన్న యంగ్ మైండ్స్ దగ్గర నుంచి మీకు చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు చాలా సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది అని చెప్పి అమ్మాయి తన ఏజ్ వాళ్ళలా కాకుండా ఇంకా కొంచెం ఏదో డిఫరెంట్గా చేస్తుందని చెప్పి నాకు మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది. సో నేను ఎప్పుడూ నా లైఫ్ అంతా కూడా నాకు ఇంత చిన్న ఏజ్లో ఆపర్చునిటీ ఇచ్చిన ఇంపాక్ట్ ఆర్గనైజేషన్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మన గంప గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఇంపాక్ట్ సంస్థని మనకిచ్చి మనం అందరినీ ఒక సైనికుల్లాగా సోల్జర్స్ లాగా సమాజానికి నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలంలాగా మనకు సోల్జర్స్ లాగా తయారు చేస్తున్న గంప గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నానండి. నా పేరు తహసునిసా బేగం, ఐసిఐ విజ్డమ్ క్లబ్ తిరుపతి ప్రెసిడెంట్ని. నేనైతే నేను ఇంపాక్ట్ అనేది ఒక ప్యాషన్ లాగా చేస్తున్నానండి, అందుకే 24/7 ఎనర్జెటిక్గా చేయగలుగుతా ఉన్నాను. మనమందరం కూడా ఇక్కడ ప్రెసిడెంట్గా ఓత్ తీసుకున్నాము అంటే దానికి ముఖ్యంగా సార్ ఏదైతే విజన్తో మనకు ఇంపాక్ట్ సంస్థని తను మొదలు పెట్టారో ఆ ప్రతి ఒక్క ప్రెసిడెంట్కి మనకు ఆ విజన్ ఉన్నప్పుడే ఇంపాక్ట్ సంస్థ అన్నది సక్సెస్ఫుల్గా మనం చేయగలము. చాలామంది మనము క్లబ్స్ అన్నటివి చేసేసుకున్నాము, బట్ క్యాలెండర్ యాక్టివిటీస్ కావచ్చు ఏదైనా సరే కాస్త సమయము మనము ఇంపాక్ట్కి ఇవ్వగలిగితే డెఫినెట్లీ వీ విల్ బి ద 100% నవభారత నిర్మాణానికి రాళ్ళొత్తే కూలీలమన్న ఓత్ని మనము రియల్గా మనము చేయగలము. అండ్ నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఇంపాక్ట్ అన్నది ఒక సంస్థ కాదు, ఒక శక్తిగా మనం అందరం తయారవ్వాలని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సభా సరస్వతికి నమస్కరించుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువుకి, నన్ను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉంచిన ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నా పేరు ధనుజ. నేను వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఒకప్పుడు నా తల్లి గర్భం నుంచి నేను 1 సంవత్సరం బిడ్డగా ఉన్నప్పుడు నా తల్లి మాటలు నేర్పించారు, కానీ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలని ఇంపాక్ట్ నేర్పించింది. అన్ని సమయాలలో టైం సరిపోక టెన్షన్ పడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు టైం మేనేజ్ చేసుకొని జీవితాన్ని ముందుకు ఎలా తీసుకోవాలో ఇంపాక్ట్ నేర్పించింది. స్ట్రెస్ పడుతూ కుటుంబ రిలేషన్స్ మనం సరిగా మేనేజ్ చేయలేక ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఇంపాక్ట్ నేర్పించింది. ప్రతి మానవ సంబంధం కూడా మనం ఇవాళ ఒక వ్యక్తిగా నిలబడుతున్నామంటే ప్రతి సంబంధం చాలా ముఖ్యమైనది. ఆ సంబంధాలను ఎలా నిలుపుకోవాలో కూడా ఇంపాక్ట్ నేర్పించింది. సో మనం ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చామునంటే ఈ భూమి మీద 10 మందికి మనం మంచి చేసి వెళ్ళినా చాలు, మన జీవితం సార్థకత అవుతుంది. సో మీ అందరి కోసం ఒక చిన్న పోయిట్ చెప్తాను. కలలంటావు కలలంటావు కలల్లోనే బ్రతుకుతుంటావు, ఆ కలలను సాకారం చేసే దారులెప్పుడు తెలుసుకుంటావు. నిన్నంటావు మొన్నంటావు భ్రమలోనే బ్రతుకుంటావు, రేపటి నీ కల కోసం చెమటనెప్పుడు చిందిస్తావు. నా దారిలో ముళ్ళున్నాయి నడవలేను పొమ్మంటావు, ఆ ముళ్ళను పూలగా మార్చే మార్గాలు ఎప్పుడు తెలుసుకుంటావు. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువుగారు గంపా నాగేశ్వరరావు గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ప్రతి విషయం నేను నేర్చుకోవడానికి, నేను ఈ స్టేజ్కి రావడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా
నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధనుజ. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ డాక్టర్ మణిగంటి విజయ్. ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను ఇంపాక్ట్లో భాగమయ్యి ఇప్పుడు మధురం టీం నుంచి 224th బ్యాచ్కి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు దిస్ అండ్ టు టెల్. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఓఎన్జీసీలో ఒక సైంటిఫిక్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. యాజ్ ఎ ప్యాషన్గా ఓకే ఐ కెన్ డూ సంథింగ్, నా వర్క్కి సంబంధించిన అంతకంటే మించి ఏదైనా చేయగలను అనే ఉద్దేశంతో నాకు వచ్చిన చిన్న ఆపర్చునిటీస్ ఫ్రమ్ మై వైఫ్. చాలామంది మనకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఇంపాక్ట్లో జాయిన్ అయితే తెలిసిన వాళ్ళు కొలీగ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మా వైఫ్ నాకు సజెస్ట్ చేసింది. షీ ఫినిష్డ్ జీపీఎస్ ఇన్ ఫస్ట్ బ్యాచ్ ఇన్ మధురం. తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు 10 వర్క్షాప్ చేయాలి, నాకు వీలు కాదు, యూ హ్యావ్ టు డూ అని తను సజెస్ట్ చేసింది. అండ్ విత్ హర్ సజెషన్ I was joined in this great organization. I feel very proud and blessed to be part with this team. Thank you Gampa sir. And అద్భుతాలు జరుగుతూనే ఉంటాయండి. మనం చేసిన అందులో పాల్గొపోయిన అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అద్భుతంలో భాగమయ్యే అవకాశం నువ్వు తీసుకున్నావా లేదా అనేది ముఖ్యం. నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంపా సార్కి, డిగ్నిటీస్ అందరికీ నమస్కారం. మరి ఇంతమంది మాట్లాడుతున్నా నేను ఒకటి ఐడెంటిఫై చేశాను. వాట్ హ్యాపెన్ టు ద పార్టిసిపెంట్స్? ఒక్కరు కూడా 1 2 1 2 3 అని గంపా సార్ ఎప్పుడూ చెప్తుంటారు, కానీ ఎక్కడ రావట్లేదు. కనీసం నాతో అన్న స్టార్ట్ చేద్దాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఇలాంటి మార్పులు చాలా ఉన్నాయి. బేసికల్గా ఐఎమ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, గురుప్రసాద్. రీసెంట్గా లాస్ట్ ప్రెసిడెంట్ తన్మయ్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాకు రీఫామ్ వచ్చింది ఏమంటే, నేను ఎప్పుడో గతంలో ఒక స్కూల్ అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు చిన్న సాంగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆది సార్ ఒకసారి నాది 184లో అయ్యింది, ఒక సాంగ్ ప్రిపేర్ చేయండి మోటివేషన్ కోసం అన్నప్పుడు నేను ట్రై చేశాను. ఇప్పటికి 10 సాంగ్లు అయ్యాయి. నా యూట్యూబ్ ఛానల్లో కూడా గురుప్రసాద్ యూట్యూబ్ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఒక సాంగ్తోనే మీ ముందుకు వచ్చాను. కాబట్టి స్క్రీన్ షేర్ లేకపోవడం వల్ల తర్వాత ఛాన్స్ వస్తే చూపిస్తాను. మన స్పీకర్స్, మెంటర్స్ని అందరినీ చూపిస్తూ చేయడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించిన మరి బేసిక్గా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఖచ్చితంగా మార్పు అనేది ఎక్కడో చోట మొదలవుతుంది. అది 45 ఏళ్ల వయసులో నాకు ఇంపాక్ట్లో జాయిన్ కావడంతో మొదలైంది. ఆ రకంగా ఇప్పుడు ఐసీఐలో కానీ పార్టిసిపేట్ చేయడం కానీ, స్పీకర్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఇలాంటివి ప్రతి ఒక్క దాంట్లోన ఈరోజు ఇక్కడ నిలబడడంలో కూడా, ఎందుకంటే ప్రతి ఛాన్స్ని ఉపయోగించుకుంటూ పోతే ఆటోమేటిక్గా రీఫామ్ అవుతుంది. అంటే అదే మాదిరిగా కంటిన్యూ కూడా అవుతుంది. సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒకసారి చేసి వెళ్ళిపోతే కాదు, కంటిన్యూ కాండి అని. మరి మనం కంటిన్యూ అవుతున్నాం. గ్రేట్గా ఫీల్ అవుదాం. ఇంపాక్ట్ ఫౌండేషన్లో మనం కూడా ఒక పావుగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 2 3 మరొకసారి నా కోసం 1 2 1 2 3. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ మార్నింగ్. ఫస్ట్ మన గురువుగారు గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఇంత పెద్ద మనకు సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ అందరినీ ఒకసారి ఆఫ్లైన్లో కలుసుకునే అవకాశం కల్పించినందుకు. సో నా పేరు కిరణ్ కుమార్. నేను ఇంపాక్ట్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయిందండి. 2024 ఏప్రిల్లో నేను జాయిన్ అయ్యాను. సో ఈ 1 ఇయర్లో నా ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మా కొలీగ్స్ దగ్గర కావచ్చు, మా సర్కిల్లో కావచ్చు, నేను ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ క్రితం నా ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఇక్కడ స్టేజ్ ముందట ఇది ఉంది కదా, ఇది లేకపోతే ఎలా ఉండేదంటే నా కాళ్ళు గజ్జా వణికేది. ఒక నలుగురు ముందర మాట్లాడాలంటే ఒక భయపడే వ్యక్తిని నేను. బట్ అలాంటిది ఒక ఇంపాక్ట్ లాంటి సంస్థలో నేను జాయిన్ అయిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈజ్ డ్రాస్టికలీ చేంజ్డ్. సో తర్వాత మన గురువుగారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మనం విద్య నేర్పిస్తాము, ఆ విద్యతోనే మీరు ఏమైనా చేసుకోవచ్చు అని. సో ఫస్ట్ లక్కీలీ ఐ గాట్ ఎ ఛాన్స్. అంటే నేను ఒక పెయిడ్ సెషన్ కూడా ఇచ్చాను మన సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. సో తర్వాత స్కూల్స్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, ఇప్పుడు ఎంతమంది ఉన్నా కానీ ఈ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయిందంటే, ఒక 1 ఇయర్లో మెంటరింగ్ చేయడం కావచ్చు, మనకి ఇంపాక్ట్తోనే నేను ఇంకా ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, గొప్ప వ్యక్తులు కావచ్చు,
ఇప్పుడు ఎన్విపి మేడం గారు, మాధవ్ మేడం గారు అయినా, రామచంద్ర సార్ అయినా, సో ఇంకా మనకి ఇంపాక్ట్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులతోని మనం ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ డైలీ అప్డేట్ అవుతున్నారు. సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు అప్డేట్ అవ్వాలి డైలీ. అంటే మనం ఇప్పటివరకు ఎంతైనా నేర్చుకుని ఉండవచ్చు, ఇంకా అప్డేట్ అవ్వాలి. డెఫినెట్లీ మనం ఇక్కడికి వచ్చాము ఈరోజు. సో ఇక్కడ కూడా ఎంతో కొంత మనం నేర్చుకుంటాము. ఈ 2 డేస్లో కూడా మనం కావాల్సింది ఏంటంటే ఎంతో కొంత జ్ఞానాన్ని కనుక మనం నేర్చుకుంటే డెఫినెట్లీ ఇది మన ప్రొఫెషనల్ కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో కావచ్చు కంపల్సరీ ఉపయోగపడుతుంది. నా ప్రొఫెషనల్లో కూడా అంతకుముందు ఉండేదానికి కొంచెం రిజల్ట్ కూడా బాగానే వస్తుంది. సో ఏంటంటే ఆ కమ్యూనికేషన్ అంటే మన కొలీగ్స్ మధ్యలో బాండింగ్ కావచ్చు, మనం బయట క్లయింట్స్తోని డీల్ చేస్తున్నప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్డ్ అన్నట్టు. సో బట్ బిఫోర్ దట్ ఎలా ఉండేది అని అంటే అరే మాట్లాడాలి, కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ ఉంటాం మనం. సో వన్స్ ఇంపాక్ట్లోకి వచ్చినాక అదంతా జస్ట్ వెళ్ళిపోతుంది. గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నీ మనసులో ఉన్న మాటను నువ్వు ఎప్పుడైతే బయట పెట్టగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు బయటికి చెప్పగలుగుతావో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధిస్తాం. సో ఎప్పుడైనా సరే మనం అనుకుంటుంది మనం చెప్పగలగాలి, మనం కమ్యూనికేట్ చేయగలగాలి. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వెదర్ వీఆర్ స్ట్రగులింగ్, వెదర్ వీఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఏమనుకుంటున్నాను అనేది నేను బయటికి చెప్పగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆర్ఎల్స్ ఏమనుకుంటారని ఆగిపోతే డెఫినెట్లీ మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉంటాం, అంతకు మించి మనం ముందుకు వెళ్ళలేం. సో ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ స్థాపించి మన గురువుగారు ఇంతమంది లైఫ్లను ట్రాన్స్ఫర్మేషన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మేము ఇంకా ట్రావెల్ చేసి గొప్ప గొప్ప వ్యక్తులతో ఇలా వెళ్ళి ఇంకా మేము కొత్తగా నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాము, సమాజానికి కూడా పాటుపడతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ గురూజీ. వెంకటేశ్వర్లు, వేముల, మాచర్ల, పల్నాడు. ఇంపాక్ట్లో 61వ బ్యాచ్ అండి. శ్యామ్ రాథోడ్ మా గురువు గారు. 2 years మీద 7 నెలలైందండి మా బ్యాచ్. అంచెలంచెలుగా ఇంపాక్ట్ 27 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ మనకి ఐసిఎస్సి ఇంటర్నేషనల్కి వెళ్ళి గురుగారు అంతకుముందు అమెరికా, మలేషియా 2-3 దేశాల్లో కూడా దీన్ని లైన్ చేసుకొని ఇక్కడ మనకు వచ్చే విజ్ఞానాన్ని నేనొక్కడనే కాదు, ఒక ఇండస్ట్రీ మనం ఎప్పటికైనా మన ఆయుష్ 120 సంవత్సరాలు, ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత మనం జీవించి అందరం చేసే, కానీ సంస్థ అనేది ఉండాలి. ఆ సంస్థ కోసం ఆయన కృషి చేసి ఇంత ముందుకు తీసుకుపోయి అందరికీ వాళ్ళ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి ఆ బాధ్యతలను కూడా నిర్ణయాత్మకంగా ఎలక్షన్గా కమిటీలుగా చేసి ఒక సిస్టమేటిక్గా ఇంటర్నేషనల్ స్థాయిలో రోటరీలు, జేసీఐలు ఇవన్నీ ఉన్న అనుభవం మీద ఇప్పుడు లయన్స్లో కూడా ఆయన గవర్నర్ పదవిలోకి ఉండి మంచి సేవ చేసుకుంటా ప్రపంచ స్థాయి ఆకర్షించి ప్రపంచ స్థాయిలో మనల్ని కూడా నిలబెట్టడానికి ఆయన చేసే కృషి అనిర్వాహంగా జరుగుతుందండి. ఆ కృషిలో భాగంగా ఈరోజు మనందరినీ ఇక్కడ సమావేశపరిచి ఇక్కడ ఈరోజు రేపు మనందరికీ ఎంతోమంది వక్తలతో చాలా మంచి కోచింగులు, మనకు మోటివేషన్లు, మన ఇన్స్పిరేషను, ఎవరు ఏ బిజినెస్ చేసినా, ఎవరు ఏ ఎడ్యుకేషన్ చేసినా కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా మన ఇంపాక్ట్ వీడియోలు కానీ మన మోటివేషన్ స్పీకర్లు ఎక్కడ ఏ వీడియో విన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు అందరికీ లైఫ్లో ఉపయోగపడే ఇక్కడి నుంచి పైకి పోయిన వాళ్ళలో ఎంతోమంది సొంతంగా ఇప్పుడు బిఎన్సి జిందాల్ గారు ఉంటే ఆయన సొంతంగా ఒక సంస్థ పెట్టి ఆయన ఎంతో నడుపుతున్నాడు, 3-4 సంస్థలు పెట్టి. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆర్వీఆర్ ఉండే వైజాగ్లో యోగా పెట్టి ఆయన డెవలప్మెంట్ ఆయన చేస్తుండ్రు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు డెవలప్మెంట్ వాళ్ళ భాగంగా మేము అంతకుముందు ఇంపాక్ట్ చేయకముందు నేను యూట్యూబ్లో ఎట్లా మాట్లాడడం కూడా నాకు తెలియదు. అలాంటిది ఈరోజు మనం ఇంపాక్ట్ చేసినాక యూట్యూబ్లో 270 వీడియోలు ఉండేది. వెంకటేశ్వర్లు, వేముల, కేసీపీ నా యూట్యూబ్ అండి. మా ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. గంపా గారితో సహా మా ప్రొడక్ట్ వాడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జిందాల్ గారు కూడా మాకు అంత సపోర్టు. ఈరోజు బాగా శుభం జరగాలని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గంపా గారి గురుగారికి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. I am Dr. Kameshwari. Under the guidance of Dr. Gampa Nageshwarao Garu and Bandam Srinivasarao Garu and other coordinators, happy morning everyone. My mentor is Sai Apeksha ma'am. 216 batch recently completed offline session.
and so it's a very good platform, sir. As per the educational perspectives and educational attitude. So this is one of the decision designed by our Gampa Nageshwara sir. This program is నా ఇప్పుడు మనము ఏదైనా ఒక డిగ్రీ కట్టాలి అని అంటే నీకు ఎంత ఏజ్ ఉంది, నువ్వు డిగ్రీ పాస్ అయ్యావా, నువ్వు పీజీ చేయాలంటే, లేకపోతే 10th క్లాస్ మినిమమ్ ప్రీ రిక్విజిట్ ఉండాలి అని అంటారు. బట్ యాజ్ పర్ ద ఎడ్యుకేషనల్ యాటిట్యూడ్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇది ఒక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడు, ఏజ్, ఎవ్రీథింగ్ ఏమీ లేకుండా మన డోర్ స్టెప్లో సార్ ఇది ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. వండర్ఫుల్ సార్. I am 62. సార్ ఇందాకన్నారు నేను గురుప్రసాద్ గారు నేను 42, 45 అని. I am 62 completed, but now I was motivated to this program. So I will reach under the guidance of our mentors and legendary impact mentors unnaru. So if I continue with good efforts, I will reach a good position, sir. Thank you very much, sir, for this wonderful opportunity given to me. Good morning, everybody. Good morning, everybody. మై నేమ్ ఈజ్ అమిత్ జిందల్ అండి. నేను విజయవాడ ఇంపాక్ట్ ఐసీఐ నుంచి వచ్చున్నాను. ఐఎమ్ ఏ బ్యాచ్ 58 ట్రైనర్. సో ఇంపాక్ట్ అంటే ఏంటి, ఇంపాక్ట్ అంటే ఏంటి అసలు? ఇంపాక్ట్ అంటే ఇంపాక్ట్ ఉండాలా లైఫ్లో. వచ్చామా, చేరామా, కోర్స్ అయిపోయిందా, బ్యాచ్ పెట్టుకుని తిరుగుతున్నామా అని కాదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇంపాక్ట్ ఇన్ అనదర్ 100 people life, then only you are joining in impact and becoming a trainer in impact is successful. ఎంతసేపు ఏదో ఒక 20 రోజులు కోర్స్ చేసేసాం, 2 రోజులు ఆఫ్లైన్ చేసేసాం, బ్యాచ్ పెట్టుకుని ఆమె ఇంపాక్ట్ ట్రైనర్ అంటే ఇంపాక్ట్ ట్రైనరా? ఈజ్ ఇట్ రైట్? సో ఇవాళ నుంచి ఆలోచించండి, వాట్ ఐ కెన్ డూ టు ఇంపాక్ట్ 100 lives ఇన్ మై సొసైటీ. ఇప్పుడు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్, దాత్రి గారు ఇప్పుడు ఒక పావుగంట ముందు మాట్లాడారు, ఎంత గర్వంగా చెప్పుకున్నారు. ఐ ఎమ్ ద యంగెస్ట్ ట్రైనర్, ఐ ఎమ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ఇంపాక్ట్. సో దట్ బ్రింగ్స్ ద చేంజ్. ఎంతసేపు వచ్చామా, ట్రైనర్ అయ్యామా, వెళ్ళామా అని కాదు. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఇంపాక్ట్. ఈమె చెప్పింది, సార్ నేను ఇంపాక్ట్ చేరినాక ఇంకో 5 ట్రైనర్లు క్రియేట్ చేశాను, ఇంకా వచ్చే రోజుల్లో 10 ట్రైనర్లు క్రియేట్ చేస్తాను. నన్ను చూసి జనాలు ఇన్స్పైర్ అవుతున్నారు, పీపుల్ ఆర్ టేకింగ్ మీ యాజ్ రోల్ మోడల్. సో అది ఇంపాక్ట్ కావాల్సింది. సో మీలో చాలామందికి ఇప్పుడు మీరు 50, 75, 80 బ్యాచ్ తర్వాత ట్రైనర్ అయ్యి ఉంటే, ఐ హ్యావ్ కమ్ ఆన్ ఆన్లైన్ ఫర్ గివింగ్ బ్రాండ్ బిల్డింగ్. సో బ్రాండ్ బిల్డింగ్ గురించి ఎట్లా ఇది అసలు కథ ఎట్లా మొదలైందంటే, ఐ వాజ్ డూయింగ్ మై బిజినెస్ అండ్ మా ఐసీఐ రీజనల్ హెడ్ కదం కృష్ణమూర్తి గారు ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో హీ కేమ్ టు మై ఆఫీస్ అండ్ సెడ్, సార్ మీలో అంత టాలెంట్ ఉంది, మీలో అంత ఉత్సాహం ఉంది, అంత మీకు ఏదో చెయ్యాలన్న సొసైటీలో, బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ ఆఫీస్? వై డోంట్ యూ జాయిన్ ఇంపాక్ట్? ఎందుకు బాసు, మనం ఆల్రెడీ రోటరీలో ఉన్నాం, లయన్స్లో ఉన్నాం, బిఎన్ఐలో ఉన్నాం, ఉన్నాం, ఇప్పుడు ఇంపాక్ట్కి వచ్చి ఏం చేయాలా నాకేం అర్థం కావట్లేదంటే, సార్ అన్నీ వదలండి, నా కోసం, నా ఫ్రెండ్షిప్ కోసం మీరు ఇంపాక్ట్ జాయిన్ అవ్వండి అని చెప్పారు. కాదనలాక నేను 2 days కోర్స్ చేశాను. దాంట్లో మన స్టాల్వర్డ్స్ ఆఫ్ ఇంపాక్ట్ మాధవి గారు, రామచంద్ర గారు కూడా ట్రైనర్స్గా ఉన్నారు. సో ద 2 days చేంజ్ మై హోల్ లైఫ్. ఆ రోజు సంకల్పం తీసుకున్నా, ఎస్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్, దే ఆర్ క్రియేటింగ్ ఎ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. నేను కూడా వీళ్ళలాగా మారాలి, నేను కూడా వీళ్ళ ఫుట్ పాత్స్లో వెళ్ళి ఏదో చెయ్యాలి. కానీ ఏదైనా చెయ్యాలంటే you need an platform, you need an path, మార్గదర్శకులు చూపించే వాళ్ళు ఉండాలా. సో టుడే ఫర్ మీ మై గురు గంపా నాగేశ్వరరావు గారు ఈజ్ అన్ మెంటర్ హూ షోడ్ మీ ఏ పాత్ టు విజ్డమ్. అర్నింగ్ ఎవరైనా చేయగలుగుతారండి, లర్నింగ్ ఎవరైనా నేర్పించగలుగుతారండి, కానీ బట్ అటైనింగ్ యువర్ గోల్స్, గెటింగ్ అన్ గుడ్ డైరెక్షన్, గోయింగ్ టు ఏ గుడ్ పాత్ ఈజ్ ఓన్లీ డన్ బై ఫ్యూ. అండ్ ఇంపాక్ట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈజ్ వన్ ఆఫ్ ద జీరో కాస్ట్ ఆర్గనైజేషన్స్ హూ ఓన్లీ నోస్ హౌ టు గివ్. ప్రతి ఆర్గనైజేషన్లో మీకు గివ్ అండ్ టేక్ ఉంటుంది, కానీ ఇంపాక్ట్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే విచ్ ఓన్లీ నోస్ హౌ టు గివ్. ఇవాళ 800 రూపాయలు తీసుకుని ఇంత పెద్ద ఆడిటోరియంలో మీటింగ్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ 4 సార్లు ఇస్తున్నారండి. ఏ ఆర్గనైజేషన్ సాధ్యం నాకు చెప్పండి? సో హియర్ ఫస్ట్ దే ఆర్ టెలింగ్ దట్ వీఆర్ గివింగ్ యూ. సో అట్లానే మీరు కూడా ఇవ్వటం నేర్చుకోండి. ఎంతసేపు ఇక్కడ వచ్చామా, ట్రైనింగ్ తీసుకున్నామా, వెళ్ళిపోయామని కాదు. ఆస్క్ యువర్ సెల్ఫ్, బీయింగ్ ఎ ఇంపాక్ట్ ట్రైనర్, వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ? So with this I conclude, my friends. Please learn how to give and give back to the society and become a potential trainer. Thank you.